ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం రేగుతుంది. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వైఖరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ నాయకత్వంపై ఆయన చేసినట్లుగా ప్రచారం జరుగుతున్న వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమరావతి ఉద్యమ సమయంలో గళమెత్తి అప్పట్లో టీడీపీకి అండగా నిలిచిన కొలికిపూడి ఇప్పుడు అదే పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు ఎగరవేయడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొలికిపూడి శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని, క్షేత్రస్థాయిలో ఇతర నేతల జోక్యం పెరిగిపోతుందని ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబు మరియు లోకేష్ వైఖరిపై ఘాటైన విమర్శలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా యువ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పాత తరం నేతలను కష్టపడి పనిచేసిన వారికి పక్కన పెట్టేలా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు టాక్ నడుస్తుంది. అంకిత భావంతో పనిచేసిన వారికి గుర్తింపు లేని చోట ఉండడం కంటే బయటకు రావడమే ఉత్తమమనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య కొలికిపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న వార్త రాజకీయాల్లో మరింత వేడిని పెంచింది. ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారని, త్వరలోనే ముహూర్తం ఖరారు కానుందని ప్రచారం జరుగుతుంది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన కొలికిపూడి ఇప్పుడు అదే పార్టీ తీర్థం పుచ్చుకోవాలని అనుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను ఆయన నిజం చేయబోతున్నారా అన్నది చూడాలి. అధికార పార్టీలో చేరడం ద్వారా తన నియోజకవర్గ సమస్యలను పరిష్కరించుకోవచ్చని, లేదా తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డం అక్కడ గ్యారంటీ ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది. టీడీపీ అధిష్టానం కూడా కొలికిపూడి వ్యవహారంపై సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా ఆయన తన పంతంను మార్చుకోవడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే కొలికిపూడి మాత్రం ఎవరికీ భయపడేది లేదని, తన ఆత్మగౌరవం ముఖ్యమని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాజీనామా లేఖ సిద్ధం చేసుకున్నారని, సరైన సమయం వచ్చి చూసి దాన్ని స్పీకర్కు సమర్పించి నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటానని జోరుగా ప్రచారం సాగుతుంది. ఒకవేళ కొలికిపూడి నిజంగానే రాజీనామా చేసి వైసీపీలో చేరితే అది టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బగానే భావించాలి. ముఖ్యంగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఇది కీలక మార్పులను దారితీసే అవకాశం ఉంది. అటు వైసీపీ కూడా బలమైన గళం ఉన్న నాయకుడిని తమ పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా విపక్షాన్ని మరింత బలహీనపరచాలని చూస్తుంది. రాబోయే 2-3 రోజుల్లో ఈ ఉత్కంఠతకు తెరపడే అవకాశం ఉంది. కొలికిపూడి వేయబోయే తదుపరి అడుగు ఏంటి, ఆయన చేసిన వ్యాఖ్యలు లోకేష్ ఎలా స్పందిస్తారు అనే అంశాలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్.